వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ ఏపీ ఉద్యోగులు పెన్షనర్ల పెండింగ్ బిల్లులలో జమ అయ్యే బిల్లుల లిస్టు ఇదే అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా, పెండింగ్ బిల్లులకు సంబంధించి 6,200 కోట్ల రూపాయలు నిన్న జమ అవుతాయని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే వీటిలో ముఖ్యంగా ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి ఏ బిల్లులు జమ అవుతాయి అంటే క్లారిటీగా చెప్పడం జరిగింది మిత్రులారా. పిఎఫ్ లోన్స్కి సంబంధించి 2,500 కోట్ల రూపాయలు, ఏపీజీఎల్ఐకి సంబంధించి 1,400 కోట్ల రూపాయలు, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులకు సంబంధించి 200 కోట్ల రూపాయలు, పెన్షనర్ల రిటైర్మెంట్ బిల్లులకు సంబంధించి 2,100 కోట్ల రూపాయలు, మొత్తంగా కలిపి 6,200 కోట్ల రూపాయలు జమ అవుతాయనేది సమాచారం. సరెండర్ లీవ్స్ సంబంధించి మాత్రం ఇప్పుడు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే లేవు. అయితే ఈ బిల్లులు అన్నీ కూడా నిన్న సాయంత్రం వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. కానీ నిన్న సాయంత్రం నుండి బిల్లుల్లో కదలికలు అనేటివి వచ్చాయి. నిన్న సాయంత్రము పిఎఫ్కి సంబంధించినటువంటి కొన్ని బిల్లులన్నీ కూడా ఆర్బీఐ ఈక్యూబర్ దశకు చేరుకోవడం జరిగింది. ఇది పిఎఫ్కి సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించిన స్టేటస్. ఇది ఆర్బీఐ ఈక్యూబర్ దశకి నిన్న సాయంత్రం ఉన్నటువంటి స్టేటస్ అది. ఇప్పుడు అదే బిల్లుకు సంబంధించి ఇప్పుడు చూస్తే బ్యాచ్ నెంబర్స్ పడటం జరిగింది మిత్రులారా. అంటే పిఎఫ్కి సంబంధించినటువంటి బిల్లులకు బ్యాచ్ నెంబర్లు పడ్డాయి. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లోపల, ఒకవేళ ఈరోజు ఆదివారం అని గనక జమ కాని సందర్భంలో రేపు సోమవారం మధ్యాహ్నం లోపల జమ అవుతాయనేది సమాచారం. అయితే మిగిలినటువంటి మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు, వాటి బిల్లుల్లో ఇంకా కదలిక రాలేదు. ప్రస్తుతానికి మాత్రము పిఎఫ్కి సంబంధించినటువంటి బిల్లుల్లో మాత్రము కదలిక అనేది బ్యాచ్ నెంబర్లు అనేది పడటం జరిగింది మిత్రులారా. ఇప్పుడు ఇలా ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి మిత్రులారా.